హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి రెసిపీ చూపిస్తా, మిస్ అవ్వకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. రెగ్యులర్గా మనం బిర్యానీ చేస్తాం, ఎలా చేస్తాం? కారం యూస్ చేసి చేస్తాం కదా. ఈసారి అయితే నేను ఎలా చేస్తున్నానంటే ఇంట్లో సింపుల్గా పచ్చిమిర్చి ఉంటుంది కదా, దాంతో అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం అనమాట. ఎలా ఉంటుంది ఏంటనేది లాస్ట్లో మీకైతే చెప్తాను. దానికోసం అయితే ఫస్ట్ చికెన్ తీసుకున్నాను, 1/2 కిలో వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇంకా పేస్ట్ చేసి దాంట్లో పెట్టేసుకొని పసుపు కూడా 1 స్పూన్, ఇంకా అల్లం కొంచెం వేసుకున్నాను. అంటే అల్లం ఫస్ట్ అందులో వేసాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇంకా ఇందులో అయితే కొత్తిమీర, ఇంకా పుదీనా, కరివేపాకు చాలా సింపుల్గా అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నాను అనమాట. ఇంకా టమాటోస్ కూడా వేస్తున్నా. టమాటోస్ అయితే మీ ఇష్టం అనమాట, అంటే వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇంకా తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా తర్వాత అయితే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇవంతా వేసుకుని సేమ్ మనం చికెన్ మ్యాగ్నేట్ అంటే బిర్యానీకి ఎలా అయితే మ్యాగ్నేట్ చేసుకుంటామో అలా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే లెమన్ పిండుతున్నాను, ఇంకా ఒక 1/2 లెమన్ అయితే పిండేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా మన కర్రీకి అంటే బిర్యానీకి ఎంత అయితే కావాలో సాల్ట్ అంత వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే పెరుగు వేసేసి ఇంకా మంచిగా అయితే కలుపుకుందాము. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో ఏంటో మీకు నేను లాస్ట్లో అయితే చెప్తాను. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట. అంటే ఎప్పుడూ రెగ్యులర్గా తినేలాగా కూడా కొంచెం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చితో అయితే ట్రై చేశాను. అందులో ఎక్కడా నేను కారం అయితే అస్సలు యూజ్ చేయలేదన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చే యూజ్ చేశాను. ఇంకా దానిలా అంటే ఇంకా అదే మొత్తం ఇంకా స్పైస్ మొత్తం ఇంకా అంతే అనమాట. ఇంకా వేరే ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం గరం మసాలా అంతే. ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాము అంటే నేనైతే 4-5 స్పూన్స్ అంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ పోసేసాను అనమాట. ఇంకా పక్కనైతే బాస్మతి రైస్ కాకుండా మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అదే రైస్ అయితే వాష్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. 1 గ్లాస్ రైస్ అనమాట. ఇంకా మీకు కొలతలు తెలుసు కదా, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఇంకా ఎందుకంటే మనం మళ్ళీ తీస్తాం కాబట్టి. ఇంకా అలా అయితే రైస్ పక్కన పెట్టా. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అన్నీ అయితే యాడ్ చేసేసాను. ఇంకా అది అవుతుంది. ఇంకా చెప్పాను కదా రైస్ పక్కన పెట్టానని. ఇంకా ఈ రైస్లో అయితే సాల్ట్ వేసాను. ఇంకా ఏముంది, గరం మసాలాలు అన్నీ వేసేసి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకా గ్యాస్ అయితే వెలిగించి పక్కన పెట్టేశాను. సేమ్ బిర్యానీ ప్రాసెస్సే, కానీ కొంచెం ఇంకా కారం ఒకటి ఉంటుంది అనమాట, మిగతాదంతా సేమ్. ఇంకా మొత్తం ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా ఫ్రై చేద్దాము. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు వంట చేసినా, ఎప్పుడు వీడియోస్ తీసినా నా పక్కన మా పాప ఉండడం కానీ మా బాబు ఉండడం కామన్ కాబట్టి వద్దు అని చెప్పినా ఇంకా కుకింగ్ దగ్గర అయితే తను ఎప్పుడు కూర్చుంటుంది అనమాట. తనైతే నేను రైస్ కలుపుతానని చెప్పేసి ఏడుస్తుంది. వద్దు అని అన్నా కూడా అసలు వినట్లేదు, ఇంకా పక్కనే ఉంది. ఇంకా చూసారు కదా, ఇదైతే మొత్తం ఇంకా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో అయితే మనం ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. టమాటోస్ వేసుకోవడం వల్ల అంటే కొంచెం గ్రేవీ లాగా కొంచెం బాగుంటుందని చెప్పేసి అంటే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇంకా అది ఇంకా బాగుంటుంది. ఇంకా ఏంటంటే మనము గ్రీన్గా అవుపడాలి అంటే పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి ఇంకా నేను ఇంకా అలా పేస్ట్ అయితే చేయలేదు, అలా నార్మల్గానే కట్ చేసి వేసేసాను. ఇంకా చికెన్ ఒక 15 to 16 మినిట్స్ అలా అయితే ఉడికిద్దాము ఒక మూత పెట్టేసి. ఇంకా చూడండి, ఇందులో వాటర్ అన్నీ బయటికి వచ్చేసాయి కదా. ఇంకా ఆయిల్ కూడా అంటే మీకు కనిపించకపోవచ్చు అంటే కొంచెం క్లియర్గా, కానీ ఇంకా ఆయిల్ కూడా కొంచెం బయటకు వస్తుంది. ఇంకొక 15 మినిట్స్ అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా పక్కనే పాప ఉందని, ఆ హ్యాండ్ నాదైతే కాదు మా పాపది. ఇంకా ఇప్పుడు నేను పట్టుకున్నాను. ఇంకా తను కూడా ఇంకా అంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా తన హ్యాపీనెస్. ఇంకా తను కూడా ఎప్పుడు వంట చేసిన చూసారా ఎలా మూతి పెడుతుందో. ఇంకా తర్వాత మనము రైస్ అయితే ఎట్లా 70% కుక్ అయిపోవాలన్నమాట. ఇంకా ఈ మొత్తం చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, ఇందులో అయితే మనం రైస్ మొత్తం వేసేసుకుందాము. అంటే లేయర్స్ లెక్క వేసుకోవచ్చు, జస్ట్ అలా కూడా వేసుకోవచ్చు. చూడండి 70% కుక్ అయింది. ఇది నార్మల్ రైసే, బాస్మతి రైస్ అయితే కాదు, ఇంట్లో ఉన్న రైసే అనమాట. ఇంకా దీన్ని ఇంకా అక్కడక్కడ అయితే రైస్ వేసేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇంకా మొత్తం రైస్ కంప్లీట్గా వేసేసిన తర్వాత నేను లాస్ట్లో అయితే ఇంకా కొంచెం ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా,
ఇంకా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసాను అంతే. ఇంకా ఏం చాలా సింపుల్గా అనమాట. ఇంకా ఫుడ్ కలర్ అయితే నేను ఎప్పుడూ యాడ్ చేయను, ఎందులో కూడా యూజ్ చేయను. ఇంకా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మకాయలో కొంచెం పసుపు వేసి ఫుడ్ కలర్ లాగా యూజ్ చేయండి. టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా అలా అయితే కలర్ లాగా బాగుంటుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, లాస్ట్లో అయితే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయారు. మా పిల్లలు అయితే వెయిటింగ్ అనమాట. చెప్పాను కదా, టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మరీ అంత ఏంటి కారంగా కాకుండా మైల్డ్ కారం అనమాట. చాలా బాగుందన్నమాట. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ నచ్చిందనమాట. అంటే వాళ్ళకి డిఫరెంట్గా వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఇంక ఇలా ట్రై చేశాను. ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఒకసారి చూడండి ప్లీజ్.